హలో బావా. హాయ్ రా శివాని. మంచిగా ఉన్నావా బావా? నేను మంచిగా ఉన్నారా, నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. తిన్నావా బావా? తిన్నారా. జోష్న ఏం చేస్తుంది? జోష్న ఏదో పనిలో ఉంది కిచెన్లో. అంటే నాతో మాట్లాడావా బావా నువ్వు? అట్లా కాదురా, కొంచెం పని ఉంది, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వవా? ఆయన మాతో ఎందుకు మాట్లాడతారులే. జోష్న నీకే ఫోన్, నీతోనే మాట్లాడతాడంట. హలో. తను కిచెన్లో వర్క్ ఉంది, అయితే చేస్తున్నా. అవునా, సరేరా, కొంచెం బయటకు వెళ్ళి ఛాయ్ తాగద్దామా? అబ్బా రాజు, ఏమనుకోకు, నేను రాను. ఎందుకు? వద్దు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో చెప్పు. ఇప్పుడే తిరగడం ఇది అంతే. అరే పిచ్చిదానా, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఆలీల గురించి మనకెందుకు, వెళ్ళొద్దా? ఏమో, నాకు అదంతా తెలియదు. ఇప్పుడే ఎందుకైనా, ఇంకా మ్యారేజ్ తర్వాత చాలా టైం ఉంది కదా, అప్పుడే ఇష్టం ఉన్నంత తిరుగుదాం, ఓకేనా? ఇప్పుడు వద్దామా ప్లీజ్. ఇప్పుడు అవన్నీ కాదు, అత్తవారు రావా? రాను. సరే, నీ పని చూసుకోపో. ఏమేం జోష్న? బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు బయటికి వెళ్ళొచ్చు కదా, మరి ఎంగేజ్మెంట్ ఎట్లా ఫిక్స్ అయింది, వెళ్ళడానికి ఏమవుతుంది? ఏమో శివాని, నాకు అదంతా నచ్చదు బయట తిరగడం. ఎందుకు జోష్న? బయట చూస్తే ఎట్లుంటుంది చెప్పు. బయటి వాళ్ళ గురించి నీకెందుకు జోష్న? నీకేమన్నా పిచ్చా? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. అయినా బయట వాళ్ళకు మన గురించి పట్టించుకునే అంత టైం కూడా లేదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఏమో, నాకు అదంతా తెలియదే. టీ తీసుకొస్తావు? ఏమో జోష్న, నీ ఇష్టం ఇక. మామా మామా అరే జోష్న ఫోన్ లేపుతలేదురా. హలో రమేష్ అన్న, చెప్పు. జోష్న ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేదు. రాజానికి యాక్సిడెంట్ అయింది. అవునా? ఇప్పుడు ఎట్లున్నాడు అన్న? బాగానే సీరియస్ ఉన్నది. మేము హాస్పిటల్ పోతున్నాం, మీరు తొందరగా రీ. సరే అన్న, నేను చెప్తాను. జోష్న జోష్న జోష్న, రమేష్ అన్న ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలేవు చెప్పు. అక్కడ ఛార్జింగ్ పెట్టిన ఫోను. ఏంటి చెప్పు. రమేష్ అన్న ఫోన్ చేసి రాజుబాబుకి యాక్సిడెంట్ అయిందని చెప్పిండు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? చాలా సీరియస్గా ఉన్నాడంట. ఒకసారి అన్నయ్య కాల్ చేయ, మాట్లాడతా. ఎత్తుతలేడు. వర్షి ఉంటాడు కదా, వర్షికి కాల్ చేయొచ్చు. వర్షి కూడా ఎత్తుతలేడు. అసలు ఏమైంది, ఎట్లా జరిగింది, నీకు ఏమైనా తెలుసా? నాకేం తెలియదు. నువ్వు ఫోన్ లేపలేదని నాకు ఫోన్ చేసిరు అంతే. రమేష్ అన్న ఫోన్ చెప్తాను. హలో అన్నయ్య, రాజు ఎట్లున్నాడు? చనిపోయిండ్రా. హలో రమేష్ అన్న. చనిపోయింది, తీసుకొస్తా అన్న. అవునా? లల్లి. సరే అన్న.
రమేష్ అన్న రమ్మన్నాడు, తీసుకొస్తారట, చూసేద్దాం బా. వద్దే, నేను రాలేను. ఈ సిచ్యువేషన్లో నేను తను చూడలేదు. అంత అయిపోయిందా? అంత అయిపోయింది. చివరిసారి ఒకసారి రాజుబాబు ముఖం చూపెట్టిర్రా. ముఖంలో నాకు ఇంకా బతకాలని ఉన్నది, నన్ను బొందలు వేయకూడదు, నాకు ఇంకా జీవితం ఉన్నదన్న బాధ ఎంతో కనపడ్డది. ఆడ ఉండి చూడలేక వచ్చేసిన నేను. అసలు ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదు శివాని. ఎన్నోసార్లు అడిగింది ఒక్కసారి నాతో బయటికి రా. ఈ ఒక్కసారి బయటికి తనతో వెళ్ళినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు కావచ్చు. కానీ నేను ఎప్పుడూ తన మాట అసలు పట్టించుకోలేదు. తన హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బతకాలని అనిపిస్తుంది శివాని. నీకేమైనా మెంటల్ చూసినా? ఆయన జీవితం అక్కడికి అయిపోయింది, దేవుడు అక్కడికే రాసి పెట్టిండు. నీకంటూ ఒక లైఫ్ ఉన్నది, నువ్వు ఇంకా బతకాలి కదా. నువ్వు చచ్చిపోతాను ఎట్లా అనుకుంటాను ఏ అసలు? నీకోసం నీ పేరెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కాదు కదా శివాని నాతో ఉండేది. తను ఉంటాడనే కదా నేను అనుకున్నా. మీరు అనుకున్నారు ఉండాలి అని, కానీ దేవుడు అట్లా ఉండాలి అనుకోలేదు కదా. ఒక్కసారి తిరిగి వస్తే బాగుంది. ఇప్పుడు తనతో బయటికి వెళ్ళాలని, తిరగాలని. ఒక్కసారి రమ్మని చెప్పు. రాజు ఒక్కసారి రారా. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. నీకోసం ఎక్కడికైనా వస్తా. ఊకో చూసిన రాడు. ఇప్పుడు ఉంటా శివాని, తనతోనే ఉంటా. తనతోనే అంటే వెళ్తా. ప్లీజ్ చూసిన ఏడువకు, ఆయన చచ్చిపోయిండు అని రాడు ఇప్పుడు. వద్దు శివాని, ఇప్పుడు నేను ఉండలేను. తను లేకుండా నేను ఉండలేను. నేను చచ్చిపోవాలనిపిస్తాయి శివాని. నీకేమైనా పిచ్చా చూసిన? బతుకున్నప్పుడు ప్రేమ చూపెట్టమంటే చూపెట్టారా? అదే చచ్చిపోయినాక ప్రేమ చూపెట్టమంటే ఏనుండొస్తాడు? ముందలకెళ్ళి ఇట్లా లేచేస్తాడా? చచ్చిపోయిన ఆయన ఎట్లా చచ్చిపోయిండు? నువ్వన్నా హ్యాపీగా ఉండాలి మర్చిపోయి. నువ్వెన్ని చెప్పినా నాకు బ్రతకాలనిపిస్తలే శివాని. ప్రతి ఒక్కరం చచ్చిపోయేటోళ్ళమే చూసిన. కాకపోతే రాజుబాబు కొంచెం ముందు చచ్చిపోయిండు. నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు, ఏం పిచ్చి పిచ్చి పనులు వేయకు. మర్చిపో, అయిందేమో అయిపోయింది. ఉన్నదాకా మాతో కలిసి ఉండే కానీ ఎంత మంచిగా ఉండరా. రాంగ పోంగ కూడా సాయంత్రం కలుద్దాం రా అన్నాడు. మొన్న ఎంత హ్యాపీగా ఉన్నాం రా పార్టీ చేసుకొని ఆ రోజు. ఎంగేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ రా. మరి ఏం పార్టీ లేదారా? ఏ పార్టీ అన్నారా? అరే పుట్టోడా, ఓ బండి పట్టుకొని పోయి ఒకటి థమ్స్అప్ చెప్పు. ఏంది థమ్స్అప్? థమ్స్అప్ ఎవడు అవుతారా? బిర్యానీ తెప్పి. అరే పెళ్ళి ఇంకా పెద్ద దావత్ ఇస్తారా? నైట్ అయింది కదా, థమ్స్అప్ తాగుదాం సరేనా?
సరే సతీ తెప్పి పెళ్ళికైతే మర్చిపోవద్దు రే. పెళ్ళికైతే మినిమం ఉండాలా బ్రో మరి. మొత్తం మీ దగ్గర చూసుకునేది. అరే మామ పెళ్ళైనాక నువ్వు కూడా అందరి లెక్క మారిపోతావారా? అట్లుంటుందారా? మనం ఒకటిరా, ఇప్పుడు ఇట్లా కలుసుడే మనం పెళ్లి తర్వాత కూడా. మరి ఏంటిరా పెళ్ళైనాక ప్లానింగ్ ఏంటిది, ఏమనుకుంటున్నారా? ఏముందిరా, 20,000 అయితే జాబ్ ఉంది చాలు. పెళ్ళి తర్వాత పిల్లలు, 2 పిల్లలు అయితే సరిపోతుంది. అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా, అప్పుడప్పుడు మీతో కలిసి టైం స్పెండ్ చేస్తా. చాలరా నా లైఫ్కి, ఇది టెన్షన్ లేదు, హ్యాపీగా బతకచ్చు అంతే. ఫ్యూచర్ గురించి మంచి ప్లానింగే ఉందిరా నీకు. ఆ రోజు నేను రాజు మంచిగా మంచిర్యాల పోయినా కలిసి, రాంగ్ అట్లయితే అనుకోలేరా. అరే నిన్నున్నోళ్ళు ఇవాళ లేరురా. ఎందుకురా గీంత దానికోసం మారా మనం అది నాది ఇది నాదని లొలి పెట్టుకుంటాం. మన బతుకు రోడ్డు మీద ఎంత ఆగం బాయరా. మనతో తిరిగినోడు ఒకడేమో గుండె చచ్చిపోతాడు, ఒకడేమో లవ్ ఫెయిల్యూర్ చచ్చిపోతాడు, ఒకడేమో 10th ఫెయిల్ అయినా చచ్చిపోతాడు. దానికోసము ఈగోలు కక్షలు ఒకరి మీద ఒకరికి. నేను చూడలేవురా. మొన్న మాయ మాకు 10 ఎకరాల భూమి ఇచ్చిండు. అందులో మాకు గుంటెడు మా అన్నకి ఎక్కువ పోయిందని నేను అంత లొల్లి పెట్టుకున్నాను. ఏమవుతుందిరా, పోయినప్పుడు పట్టుకపోతున్నారా గుంటెడు భూమిని తీసుకొని, నాకంటే పెద్దోడు. ఏమవుతుందిరా గుంటెడు భూమి కోసం? ఆయనకి ఫోన్ చేసి చెప్తారా ఆ గుంటెడు భూమి నువ్వే తీసుకోవాలి. ఎవడు ఎట్లా పోయేది ఏం తెలుస్తలేదు. ఆమె ఒప్పుకోకున్నా ప్రపోజ్ చేస్తా. అట్లీస్ట్ చెప్పిన ఫీలింగ్ అని ఉంటుంది. మల్లిక ఆగవా? ఏంటిది? మల్లిక, నువ్వు అంటే నాకు ఫుల్ ఇష్టం. చాలా రోజులు చెప్దాం అనుకున్నా, కానీ ధైర్యం సరిపోక చెప్పలే. ఐ లవ్ యూ మల్లిక. ఇన్ని రోజులు రాని ధైర్యం ఇప్పుడెందుకు వచ్చింది? నేను తెల్లరాక బతుకుతున్న సత్వం నాకు కూడా తెలియదు, అందుకే చెప్పబుద్ది అని చెప్పిన. అయినా నీ ఎమ్మడి వాడి చెప్పు రిప్లై అని కూడా అడిగా. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు ఎవరు ఎట్లా చచ్చిపోతారో తెలియదు. ఈ చిన్న జీవితానికా ఈగోలు, పట్టింపులు, కోపాలు, పగలు ఎందుకండి ఇవన్నీ? బయటకు వెళ్తే తిరిగేస్తామనే నమ్మకం కూడా లేదు. ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి, అందరితో కలిసి ఉండండి, గొడవలు పెట్టుకోకండి.